హిందూ సమాజం హిందూ జేఏసీ తరఫున కడప హిందూ జేఏసీ తరఫున హిందూ సమాజం మొత్తం కూడా మొన్న మంగళవారం రోజు కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి హేయమైనటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తూ దీనిని నిరసిస్తూ ఆ సంఘటనలో అసూలు బారినటువంటి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి ఇక్కడ 7 రోడ్స్ వరకు కూడా ఎంతోమంది కొన్ని వేల మంది మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా ముందుకు కదిలి జాతీయ జెండాలు చేబూని మరియు కాషాయ జెండాలు చేబూని ఎంతోమంది దీన్ని ఖండించడం జరిగింది. నేను ఇక్కడ ఒకే విషయాన్ని చెప్పదలుచుకున్నా. వచ్చినటువంటి ముష్కరులు నువ్వు హిందువా ముస్లిమా అడిగి హిందువులని వేరు చేసి వారిని లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపడం జరిగింది. వీళ్ళని ప్రేరేపించింది ఎవరు? వీళ్ళని ప్రేరేపించిన సిద్ధాంతం ఏమిటి? వీరిని ప్రేరేపించిన దానికి మూల కారణం ఎక్కడుంది? మనము వీడియోలో చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలతో సహా అక్కడ ఉన్నటువంటి మహిళలతో సహా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఏమని? మమ్మల్ని కల్మా చదవమన్నారు. కల్మా చదవడం చేతగాకపోతే నువ్వు కాఫీర్ అని కాల్చి చంపారు అని. ప్రపంచంలో ఈరోజు నేను అడుగుతున్నా, ఎంతమందికి కల్మా అనేటువంటి పదం తెలుసు? ఎంతమందికి కల్మా చదవటం వచ్చు? ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాదా? ఎవరైతే మతబోధకులు ఉన్నారో ఈ విధంగా బోధించడం వల్ల ఏదైతే గ్రంథాలు ఉన్నాయో ఈ విధంగా కల్మా చదవనివాడు కాఫీరు, వాడిని చంపొచ్చు అని బోధించడము ఇది సమాజం వినాశనానికి దారి తీస్తుందా లేదా? మేధావులందరూ కూడా ఆలోచించాలి. సమాజం అంతా ఆలోచించాలి. ప్రపంచం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు హిందూ సమాజంలో ఎవరో కూడా నిన్ను భగవద్గీత చదువు అని, భగవద్గీత రాకపోతే హింసించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందరూ వసుదైవ కుటుంబం అని శాంతిని కాంక్షించేటువంటి సమాజం హిందూ సమాజం. అటువంటి హిందూ సమాజంలోని అమాయకుల్ని పాపం మన నావికా దళంలో పనిచేసే అధికారి 6 రోజుల క్రితం వివాహమైంది. అటువంటి అధికారి భార్య పాపం పారాణి కూడా ఆరినటువంటి భార్య కళ్ళ ముందు కాల్చి చంపారంటే వారి క్రూర మృగాలన్నాలా మనుషులనాలా? ఆ సిద్ధాంతాన్ని బోధిస్తున్న వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళని ఏమనాలి ఆలోచించండి. ఇటువంటి హేయమైన చర్య భవిష్యత్తులో దీన్ని సహించేది లేదు. హిందూ సమాజం ఐక్యమవుతుంది. దీన్ని ఖండించడం కోసం కాశ్మీర్లో జరిగిన దాన్ని ఇక్కడ కడపలో ఖండించడం కోసం కోటిరెడ్డి సర్కిల్ నుంచి మేము నిరసన తెలియజేసాం. ముందు హిందూ సమాజం ఈ విధంగా సంఘటితంగా ఉంటుంది. సంఘటితంగా ఉండి మన ధర్మాన్ని కాపాడుకుంటుందని పత్రికా విలేకరుల ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ.